హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూరులో అమ్మకుట్టి. ఈ వీడియో వచ్చేసి బర్త్డే పార్టీ అన్నమాట. సో మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు మమ్మల్ని కూడా బర్త్డేకి ఇన్వైట్ చేశారు. సో అందుకు నేను, మా హస్బెండ్, మా అన్నయ్య, వదిన, పాప. సో అక్కడ వచ్చేసి అన్నయ్య వాళ్ళ ఇద్దరు ఫ్యామిలీస్, ఓన్లీ మేము 4 ఫ్యామిలీస్ మాత్రమే అటెండ్ అవుతూ ఉన్నాము ఇంట్లో వరకు. సో ఈ వీడియో వచ్చేసి మాఘమాసం స్టార్టింగ్లో అన్నమాట. సో నేను, మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయి ఈవినింగ్ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. మా ఇంటి నుంచి మా అన్న వాళ్ళ ఇంటికి 1 కిలోమీటర్. సో అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చి పాపతో ఆడుకుంటూ ఉన్నాము. ఇక్కడ అందరూ రెడీ అయిపోయి అయితే అక్కడికి స్టార్ట్ అయిపోయాము. అమ్ములునే వీడియో తీస్తాను ఫస్ట్. అమ్ములుకే, అమ్ములు డ్రెస్ చూసినారా? అమ్ములు డ్రెస్ చూడు, బా అమ్ములు టోపీకి. అమ్ములు బలుంది మన డ్రెస్సు, బా సాక్సులు బలున్నాయి. అమ్ములది అబ్బా, అమ్ములుకు ప్యారెట్ కూడా అమ్మ మ్యాచింగా. ప్యారెట్ కూడా నమ్మా నీకు సేమ్. బా ఏనాయనా బాటిల్ వేసుకున్నావు ముందర, ఎప్పుడు లేంది. ఎవరి కోసం? నీ కోసమా నీ బిడ్డ కోసమా? నీ బిడ్డ కోసం. చూడుమా, నీ బాటిల్ మీ నాన్న వేసుకున్నాడు. ఎత్తుకో, కరెక్ట్ మ్యాచ్ అయినావు. బా ఆ బాటిల్ ఒక్కటి తీసేరా, బాగుంటుంది. బా రెస్పాన్సిబుల్ వచ్చేసింది బిడ్డ పుట్టినాక వాళ్ళ నాన్నకి కదమ్మా. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ వీడియో కాల్ మాట్లాడుతున్నాడు, గ్రూప్ కాల్. సో అది కూడా ఒక చిన్న క్లిప్గా యాడ్ చేశాను. సో ఇప్పుడు అంతా రెడీ అయిపోయి వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాము. జస్ట్ మా అన్నయ్య వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి 1 కిలోమీటరే, పెద్ద దూరం అయితే ఏం లేదు. సో వాళ్ళు రీసెంట్గానే యలంకకి షిఫ్ట్ అయ్యారు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే లోక్యా. విన్నా నువ్వు? మమ్మీ బాగా రెడీ చేసింది నిన్ను. అద్వై రా, అద్వై అద్వై రా, అద్వై సిగ్గుపడాకే సరిపోతుంది. పో అద్వై రా, ఇడికి రా. అన్న దగ్గర లిప్స్టిక్ పోతుందనా? నేహా కూడా అంత ఇట్లా పెట్టుకొని ఇట్లా మాట్లాడుతుంది, లిప్స్టిక్ పోతుందని. ఇంత ఇట్లా ఉంటుంది. నీ పేరు అద్వైనా? పైకి ఎందుకు పోయింది? అద్వై బర్త్డే వాళ్ళ అమ్మాయి వాళ్ళ తమ్ముడు. సిగ్గుపడతా ఉంటాడు ఎప్పుడు అద్వై. అదే కదా ఫ్యాషన్. చూడు బటన్ చూడు, ఒకటి కిందికి ఒకటి పైకి. మళ్ళీ నీ డ్రెస్, నీ షర్ట్ మళ్ళీ పెళ్లి చేసేద్దామా నీకు? పెళ్లి చేసేదా? ఇందాక ఆ బాబుని చూపించాను కదా, బర్త్డే పాప వాళ్ళ తమ్ముడు అనమాట. భలే సిగ్గుపడతాడు ఆడపిల్లలను చూస్తే. నా దగ్గరికి రా అంటే కూడా రాడు, అసలు ఎవరి దగ్గర ఉండడు, వాళ్ళ అమ్మ దగ్గర మాత్రమే ఉంటాడు ఆ అబ్బాయి. బా ఏం దియా డ్రెస్ బలుంది నీది. బా శాన్వి బాగున్నావు వచ్చనక్క. బాగున్నా శాన్వి. నలుగురు నిలబడండి, నలుగురు నిలబడండి. బర్త్డే సో ఇంట్లోనే డెకరేషన్ చేశారనమాట సింపుల్గా. అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళ ఇద్దరు పిల్లలు వీళ్ళు. కాదు కాదు, అద్వై బర్త్డే, అద్వై బర్త్డే. హ్యాపీ బర్త్డే అద్వై. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అద్వై. హ్యాపీ బర్త్డే అద్వై. హ్యాపీ. అమ్మో షేక్ హ్యాండ్ ఇచ్చినావు అద్వై. అమ్మో చెయ్యి కమిలిపోతుంది. అయ్యయ్యో ఆయన బర్త్డే అంట, అద్వై బర్త్డే అంట.
అడ్డవై మస్తు వస్తున్నా అడ్డవై ఆడపిల్లలు పెట్టుకున్న కోన్ పెట్టుకున్నావా నువ్వు? చూడు చూడు, బర్త్డే పాప పెట్టుకుంది కోను. ఇక్కడ నేను ఒక అబ్బాయిని చూపిస్తున్నాను కదా, తన పేరు అద్వై. మా అక్క కూతురు లాస్ట్ ఇయర్ తను ఇక్కడే ఉండిందనమాట, మా అక్క డెలివరీకి వచ్చినప్పుడు. సో తనకి పిల్లలు ఆడుకునేకి కావాలనేసి తను ఇక్కడ చిన్నగా అలవాటు అయితే అయిపోయిందనమాట ఆ నలుగురు పిల్లలకి. తనకి అద్వై అని పిలిచేకి చేత కాక అడ్డవై అని పిలిచేదనమాట. సో తనకి ఆ పేరు అనేది లాస్ట్ ఇయర్ నుంచి అలానే పడింది. ఎప్పుడైనా కనిపించినా మా అన్నయ్య కానీ నేను కానీ అద్వై అనము, అడ్డవై అంట అనమాట. అమ్మాయికి నోరు తిరక్క ఆ పేరు అనేది తనకి అలానే ఫిక్స్ అయిపోయింది. తనైతే చాలా సిగ్గుపడతాడు ఆ అబ్బాయి అయితే. వాళ్ళ అక్క బర్త్డే అనమాట, వాళ్ళ అక్క బర్త్డే అయినా నా బర్త్డే నా కేక్ కట్ చేయలేదని ఏడుస్తున్నాడు అక్కడ. అందుకు వాళ్ళక్క కేక్ కట్ చేశాక తనని కూడా అక్కడ కూర్చోబెట్టి తనని కూడా కేక్ కట్ చేసేట్టుగా చేశారనమాట. అప్పుడు తను కామ్ అయిపోయాడు. సో పిల్లలంటే ఇలానే ఉంటుందన్నమాట. ఏదైనా ఫంక్షన్లు ఉన్నా ఇలా బర్త్డే ఉన్నా పిల్లలు ఉంటేనే ఆ హడావిడి అయితే ఓ రేంజ్లోతో ఉంటుంది. ఈ నలుగురు పిల్లలతో బాగా ఆడుకున్నాను. వీడియో నేను హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, లవ్ యూ, హ్యాపీ బర్త్డే అద్దవై. ఫోటో దిగి నువ్వు తీసుకోవాలి, నువ్వు కొంచెం కొంచెం పెట్టి అవి చాలా మంది క్యూలా దగ్గర పడుమా చూడండి చూడండి. ఇక్కడ చూడు, జస్ట్ ఇట్లా పెట్టుకో అంతే చాలు. సార్ నేను ఇంతగా మరి ఇప్పుడు చూడు ఇందాకేదో ఎవరో మార్చారు. బర్త్డే అమ్మాయి అయితే కేక్ కట్ చేసింది. తర్వాత వాళ్ళ తమ్ముడు కూడా ఇంకా లాస్ట్లో తన హ్యాపీనెస్ కోసం అనేసి కేక్ ముందర కూర్చోబెట్టి తనని కూడా హ్యాపీ బర్త్డేగా ట్రీట్ చేశాము. సో తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అందరం కూడా ఫొటోస్ తీసుకున్నాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిప్స్ కేక్ కట్ చేసినట్టు అందరికీ ఇస్తూ తింటూ ఉన్నారు. ఇక్కడ మా హస్బెండ్ అయితే కేక్ తినరు, ఓన్లీ చిప్స్ మాత్రమే తిన్నాడు. అందుకే చిప్స్ ఒక్కటి ఖాళీ అయిపోయి అందుకే నావి కూడా ఇస్తూ ఉన్నా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పిల్లలు ఇక్కడ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి అయితే తెగ రీల్స్ చేస్తారు. దియా అనమాట ఈ అమ్మాయి పేరు. ఈ పక్కలో బర్త్డే అమ్మాయి అయితే డ్రెస్ తీసేసి వేరే డ్రెస్ వేసేసుకునింది. ఇప్పుడు డ్యాన్స్ చేస్తూ ఉంది, కన్వీనియంట్ ఉందనేసి. సో కాపీరైట్ వస్తుంది అనేసి నేను ఇక్కడ పాట అయితే పెట్టట్లేదు. కాబట్టి నేను మా చిన్నపిల్లని ఎత్తేసుకొని అలా నేను ఏదో చిన్న స్టెప్పులు అయితే వేస్తూ ఉన్నాను. ఆలోపే వాళ్ళ నాన్న వచ్చేసి తనని కూడా కాసేపు అలా ఎత్తుకొని ఆడిస్తూ ఉన్నాడు. చాలేమ్మా, నేనేదో మా పాప
నెక్స్ట్ పిల్లలు వచ్చేసి వాళ్ళంతటా వాళ్ళే రిమోట్ తీసేసుకొని యూట్యూబ్లో తనకు నచ్చిన పాటలు అయితే పెట్టేసుకుంటున్నారు. కొత్తగా వచ్చిన రీసెంట్ సాంగ్ అయితే వెంకటేష్ పాట ఉంది కదా, బావా డింగ్ డింగ్ డింగ్, ఆ సాంగ్కి అయితే వాళ్ళు వేస్తూ ఉన్నారు. సో నేను కూడా 1-2 స్టెప్పులు అయితే వేసాను. ఎవరిక్కడ బర్త్డే చెప్పు, విషెస్ చేయి లౌక్యకి. మా ఎవరిమైనా ఎవరిమైనా ఎవరమ్మా చెప్పు. క్యాంపెల్ కరెక్ట్. ఏమే శాండీ మా అద్వై సిగ్గుపడుతున్నాడు మా. లాస్ట్ ఇయర్ మా అక్క బెంగళూరుకి డెలివరీకి వచ్చిందనమాట, రెండో పాపకి. సో తను నేహాకైతే ఇక్కడ చాలా బోరింగ్గా ఉందనేసి అన్న వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లల్ని అయితే పరిచయం చేశాడు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది వాళ్ళ ఫ్రెండ్షిప్. ఇంకా ఎప్పుడు కనపరిచిన మా అన్నయ్య కానీ నేను కానీ ఖచ్చితంగా నేహాని అడుగుతారు. తను కూడా దియా కానీ లౌక్య కానీ అద్వే కానీ ఇట్లా శాన్వి అందరిని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు అందరూ ఉన్నారు కదని వీడియో కాల్ చేశాను, స్క్రీన్ రికార్డింగ్ చేశాను. కానీ నా వాయిస్ వినిపిస్తుంది, కానీ మా అక్క వాళ్ళ వాయిస్ అయితే వినిపించట్లేదు. నేహా తర్వాత ఈ నలుగురు పిల్లలు చాలా బాగా ఆడుకున్నారు. ఉన్న ఒక 4-5 మంత్స్ అయితే చాలా బాగా ఆడుకున్నారు, చాలా క్లోజ్గా ఉన్నారనమాట. కాకపోతే ఇంకా తను ఎవరింటికి వాళ్ళు వెళ్ళాలి కాబట్టి తప్పదు కాబట్టి నేహా ఆంధ్రాకి వెళ్ళిపోయింది. సమ్మర్ హాలిడేస్కి రమ్మని పిలుస్తూ ఉన్నారు అందరము. కాకపోతే మా అక్క ఇప్పుడు వచ్చి తర్వాత మా అన్న వాళ్ళ ఫస్ట్ పాప ఉంది కదా, ఫస్ట్ బర్త్డే కూడా రావాలంటే కష్టము, బర్త్డేకే వస్తాను ఖచ్చితంగా అని చెప్తూ ఉంది. సో చాలాసేపు అయితే పిల్లలతో బాగా ఎంజాయ్ చేశాను, డ్యాన్స్ కూడా చేశాను. అది వీడియో అయితే నేను పెట్టలేదు ఎందుకంటే కాపీరైట్ వస్తుంది అనేసి కొంచెం మాత్రమే యాడ్ చేశాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫుడ్ అయితే ఆర్డర్ చేశారు, ఇంట్లో లేదు. మాఘమాసం కాబట్టి మేము నాన్ వెజ్ తినము, వెజ్ ఉండే వెజ్ వాళ్ళకి, నాన్ వెజ్ ఉంటే నాన్ వెజ్ వాళ్ళకి. నేను ఆ పార్సల్ని పొట్టేలు తల ఎత్తుకొని వస్తారు కదా, అలా ఎత్తుకొని వెళ్తూ ఉన్నాను. నేను వీడియో చూస్తున్నప్పుడు నాకు చాలా నవ్వు వచ్చేసింది. పొట్టేలు తలని బలి ఇచ్చిన తర్వాత ఇలా ఎత్తుకొని వస్తారు కదా, అలా ఎత్తుకొని వెళ్తూ ఉన్నాను. పెట్టిండేది మోస్ట్లీ ఇది పన్నీరు, ఇది పన్నీరు, ఇదేమో ఏమో నాన్ వెజ్ తినేవాళ్ళు ఉన్నారు, వెజ్ తినేవాళ్ళు ఉన్నారు. నేను నాన్ వెజ్ తింటాను, బట్ కాకపోతే మాఘమాసం కాబట్టి నేను ఇక్కడ తినలేదు కాబట్టి అందరితో పాటు నేను కూడా వెజ్ ప్రిఫర్ చేశాను ఆ రోజు. కాకపోతే చికెన్ స్టార్టర్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది, తినాలనిపిస్తుంది, టెంప్ట్ అయిపోతున్నాను. కానీ వద్దు తినకూడదని చాలా కంట్రోల్ చేసుకున్నాను, తినకూడదు అనేసి. సో ఇక్కడ ఏమేమి ఆర్డర్ ఇచ్చానన్నది నాకు సరిగ్గా గుర్తుకులేదు, ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను. నేను యూట్యూబ్ వీడియోస్ అయితే అందరూ ఉండగా వీడియోస్ తీయాలంటే ఒకలా షైగా ఫీల్ అవుతా అనమాట. సో నేను కూడా అంతే, అందరూ ఉన్నప్పుడు అయితే నేను వీడియో తీయాలన్నా కూడా కొంచెం ఆలోచిస్తాను, ఎవరు లేనప్పుడు అయితే క్లియర్గా వీడియో తీస్తాను. సో ఇక్కడ వచ్చేసి చికెన్ స్టార్టర్ అనమాట, దీన్ని చూసి నేను ఫుల్ టెంప్ట్ అయిపోయాను. ఆ పీస్ తీసేసుకొని లేపేద్దామన్నంతగా అనిపిస్తుంది. అక్కడ పవిత్ర చెప్తూ ఉంది తిను ఏం కాదు అని. ఒకసారి వద్దు అనుకున్నాక ఫిక్స్ అయిపోయా అనేసి నేను నా మైండ్కి ఫిక్స్ చేసుకున్నాను. ఇక్కడ శాన్వి పాప మాత్రం గ్రేప్స్ దొరికాయి అనమాట, అవి లేపేస్తుంది, పండగ చేస్తుంది ఈ అమ్మాయి అయితే. ఆర్డర్ వచ్చింది కాబట్టి సో తీస్తూ ఉన్నారు అన్నీ హాల్లో పెట్టేకి. సో ఆర్డర్ ఇచ్చేటప్పుడు కూడా ఒక ½ అవర్ డిస్కషన్ అనమాట, ఏమేమి కావాలి, ఏమేమి ఆర్డర్ కావాలి అనేసి. వెజ్ వాళ్ళకైతే పన్నీరు తర్వాత గోబీ అయితే కంపల్సరీగా ఉంది.
మా హస్బెండ్ ఇంతకు ముందు లసోని చికెన్ తినేవాడు అనమాట. సో ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను కదా బ్లాక్ కలర్ బాక్స్లో, 1 పీస్ అయినా ట్రై చేసేదాన్ని తనకి పెట్టేకి. ఇప్పుడైతే అసలు ఊరివే మానేశాడు. ఇక్కడ మా వదిన చికెన్ బిర్యానీ తింటుంది, నేను చూపిస్తున్నానని వద్దు వదిన దిష్టి అవుతుంది అని చెప్తుంది. ఏం పర్వాలేదు అని చెప్తూ ఉన్నాను నేను కూడా. ఇక్కడ ఫుడ్ ఏం ఆర్డర్ ఇచ్చారంటే ఇది వెజ్ వాళ్ళ సెక్షన్ అనమాట. పన్నీర్ బిర్యానీ, ఇది కూడా పన్నీర్ ఒక స్టార్టర్ లాంటిది. తర్వాత నాన్కి కర్రీ అనమాట, జీడిపప్పులది, కాజు కర్రీ. సో గోబీ, ఇది వచ్చేసి పన్నీరు, నాన్స్, దాని తర్వాత ఆనియను, దానికి ఏదో మసాలా టైప్ ఇచ్చారనమాట, కర్డ్. తర్వాత ఇవంతా క్లోజ్లో ఉండేటివన్నీ నాన్ వెజ్ అనమాట. ఎందుకులే ఓపెన్ చేయడం, టెంప్ట్ అయిపోతాం అనేసి నాన్ వెజ్ తినేవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు తీసుకొని తింటారులే అనేసి మేము పక్కకు పెట్టేశాము. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.